గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ఈ ప్రపంచం నీకు చాలా ఇచ్చింది, తిరిగి ఇచ్చేయి. అవును, ఇప్పుడు ఈ డైలాగ్ బహుశా యోగాకి ఏమాత్రం తగ్గదనే చెప్పుకోవాలి. ఇటు విశ్వానికి సంబంధించి మరి ముఖ్యంగా ప్రపంచానికి భారత్ ఏమిచ్చిందిరా అంటే కనుక సగర్వంగా చెప్పుకుంటాం. కరోనా టైంలో వ్యాక్సిన్ ఇచ్చిందని, అట్ ద సేమ్ టైం ఇప్పటికీ ఇస్తూనే ఉంది ఆరోగ్యంగా బతకమని చెప్పి యోగా డేని సెలబ్రేట్ చేసుకోవడానికి విద్యార్థులు ఎంతో మంది ఇక్కడికి చేరుకున్నారు. ఇక్కడ ఒక్కసారి చూస్తే మనం సాధారణంగా ఏమంటూ ఉంటాం, నేటి బాలలై రేపటి భావి భారత పౌరులు అంటూ ఉంటాం. సో మరి వీళ్ళ మాటలను తెలుసుకుందాం. యోగా డే సెలబ్రేషన్స్ వాళ్ళకి ఎలా అనిపించింది? లక్షలాది మంది మొత్తం నిండిపోయింది ఎల్బీ స్టేడియం. సో ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకుందాం. తెలుగు మాట్లాడతారుగా? అమ్మయ్యా, తెలుగు మాట్లాడతారు అనగానే వాళ్ళు అలా అన్నమాట. హాయ్, ఎలా అనిపిస్తోంది? ఇంతమంది ఉన్నారు, ఇంతమంది వచ్చారు అండ్ యోగా డే సెలబ్రేట్ చేసుకోవడానికి. యోగా డే సెలబ్రేట్ చేసుకోవడానికి నాకు ఇక్కడికి మా స్కూల్ ఆపర్చునిటీ ఇచ్చింది మాకు ఇక్కడికి రావడానికి. మేము చాలా లక్కీ, ఎందుకంటే మా గోల్డ్ స్కూల్ ఇక్కడికి తీసుకొని వచ్చింది. యు సెడ్ లక్కీ. ఎందుకు అంత పెద్ద మాట అన్నావు? అంటే మా స్కూలే ఇక్కడికి తీసుకొచ్చింది. చాలా స్కూల్స్తో పాటు మా స్కూల్ కూడా ఇక్కడ ఉంది కాబట్టి. రైట్. బట్ మీరు ఇక్కడ యోగా ప్రాక్టీస్ చేయడం చూసారు, మెడిటేషన్ చేయడం చూసారు. మీరు స్టార్ట్ చేస్తారా చేయడం? చేసాం. మెడిటేషన్ వల్ల మనకి కాన్సంట్రేషన్ ఎక్కువ పెరుగుతుంది. ఇంకా యోగా చేస్తే చాలా. చేసావు ఎప్పుడైనా యోగా? చేసా. ఎప్పటి నుంచి? ఇందాక వాళ్ళు చేస్తున్నప్పుడు కూడా చేశాను. అవునా, ఎలా అనిపించింది? కొంచెం సిట్టింగ్ అప్పుడు చాలా ఈజీ అనిపించింది. అవునా? సో చేస్తావు మరి రెగ్యులర్గా? చేస్తాం. సో ఏ పోజ్ నీకు నచ్చింది? ఐ మీన్ చేస్తున్నప్పుడు చూపించగలవా? చూపించగలను. ప్లీజ్ ఒకటి చూపించవా? ఓ మై గాడ్, వా, అద్భుతం. ఇలా ఇది కదా మన భారతదేశం కోరుకుంటోంది. ఈరోజు వీళ్ళు ఇలా మారుతూ ఉంటే రేపు ఈ మార్పు ప్రపంచాన్ని మార్చేస్తే హూ నోస్, దీంట్లో ఉన్న రేపు ఒక సైంటిస్ట్ అవ్వచ్చు, ఒక ఇంజనీర్ అవ్వచ్చు, లేకపోతే ఒక డాక్టర్ అవ్వచ్చు, హూ నోస్ ఇంకొక డిఫెన్స్ సెక్టర్కి వెళ్ళి డిఫెన్స్ని మళ్ళీ అభివృద్ధి చేయొచ్చు, ఇంకా డిఆర్డిఏ సైంటిస్ట్లు అవ్వచ్చు, ఎవరు తెలుసు. సో వీళ్ళ మాటల్లో వింటూ ఉంటే కనుక అది వస్తూ గర్వం అనిపిస్తూ ఉంటుంది. సో యా సార్, అందుకని ముందు పిల్లలతో మాటల మీద ఎదురుకు వస్తాను. ఎలా అనిపిస్తుంది అమ్మా? ఎందుకంటే ఇంతమంది ఉన్నారు, పెద్దవాళ్ళు వచ్చారు. హౌ యు ఆర్ ఫీలింగ్? బాగుందా? నీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది సార్. అనుకున్నావా ఇలా ఉంటుంది, లేకపోతే నార్మల్ సాధారణంగా యోగానికి సమ్వేర్ ఎక్కడో బోర్ అనుకున్నా, బట్ కాకుండా ఇట్ వాస్ ఎక్సైటెడ్ అనిపించిందా? ఎస్, చాలా ఎక్సైటెడ్ ఉంది. యోగా చేయడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. చేస్తూ ఉంటావా? రోజు. ఏం చేస్తుంటావు? మెడిటేషన్ ఆర్ సంథింగ్ ఎల్స్? మెడిటేషన్. ఎన్ని రోజుల నుంచి చేస్తున్నావు ప్రాక్టీస్? 1 month. 1 month. ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది. యోగా చేయడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. బాడీ స్ట్రెస్ నుంచి బయటపడవచ్చు. అంతే. థ్యాంక్ యూ. సో ఇంకొంతమంది విద్యార్థులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. హాయ్, హాయ్. ఎలా అనిపించింది ఇక్కడికి వచ్చిన తర్వాత? ఈ ప్రోగ్రామ్ అనేది నాకు చాలా బాగా నచ్చింది. నేను ఇక్కడ చూసిన దాని ప్రకారం ఇక్కడ 5 లక్షల మందికి పైగా ఉన్న వాళ్ళని నాకు తెలిసింది. ఈ 5 లక్షల మందిలో నేను ఉండడం నాకు ఒక లక్కీగా అనిపించింది. నా పాఠశాల వాళ్ళందరికీ నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఈ ప్రోగ్రామ్ అనేది మన భారతదేశం అందరికీ పాకింది. వీ కెన్ సే దట్ దిస్ ప్రోగ్రామ్ ఈస్ గోయింగ్ టు బి ది నెక్స్ట్ పార్ట్ ఇన్ దిస్ వరల్డ్. థ్యాంక్ యూ సో మచ్. సో ఒక్కసారి సాధారణంగా స్కూల్స్ అనగానే సమ్వేర్ ఎక్కడో స్టడీస్కి అకాడమిక్స్గా పరిమితం అయిపోతున్న సందర్భం నుంచి కొంచెం ఇప్పుడు ఏదో బయటపడుతున్నాం. సో ఎలా అనిపిస్తుంది పిల్లల్ని ఇటువంటి ప్రోగ్రామ్స్ తీసుకుని? నౌ ద కమింగ్ జనరేషన్, తెలుగులో చెప్తారా? రాబోయే తరాలు కరెక్ట్గా కావాలంటే ఈరోజు పిల్లల యొక్క కాన్సన్ట్రేషన్ లెవెల్ తక్కువ ఉన్నాయి ఆఫ్టర్ కోవిడ్ తర్వాత. కానీ ఇప్పుడు కాన్సన్ట్రేషన్ పెంచాలంటే యోగా ఒకటే మార్గం. ఈరోజు యోగా అనేది ప్రపంచాన్ని మన భారతదేశం చూపించింది కాబట్టి మనం ప్రతి స్కూల్లో కూడా కంపల్సరీ యోగాని ఇంట్రడ్యూస్ చేయాల్సిన అవసరాలు ఉన్నాయి. యోగా టీచర్ని కంపల్సరీ గవర్నమెంట్ కూడా పెట్టి ప్రతి ఒక్క వ్యక్తిని ఈరోజు యోగాకు కనెక్ట్ చేయగలిగితే మాత్రమే తను బాధ్యతగా, రెస్పాన్సిబుల్గా రేపు సొసైటీకి, తన ఫ్యామిలీకి గొప్ప వ్యక్తులు అవుతారని మా ఉద్దేశము. లోటస్ లా పబ్లిక్ స్కూల్స్ ఈరోజు దిల్సునార్ కానీ, బోడుపల్ కానీ, మిగిలిన బ్రాంచెస్ అన్ని కూడా అంటే సాధారణంగా పిల్లలకి సంబంధించి ఆ చేంజ్ ఓవర్ చూసారా? లైక్ ఈ యోగా ప్రాక్టీస్ చేసిన లేకపోతే మెడిటేషన్ ప్రాక్టీస్ చేసిన తర్వాత పిల్లల చేంజ్ ఓవర్ చూస్తున్నారా వాళ్ళ అకాడమిక్స్ లో? కంపల్సరీ చేంజెస్ ఉంటాయండి. కాన్సన్ట్రేషన్ లెవెల్ పెరుగుతుంటాయి.
అదర్వైజ్ కాన్సంట్రేషన్ లెవెల్ పెరగదు. ఎందుకంటే ఈ రోజున జంక్ ఫుడ్ తినడం వల్ల పిల్లల యొక్క కాన్సంట్రేషన్ లెవెల్ తక్కువ ఉన్నాయి. ఆ కాన్సంట్రేషన్ తక్కువ పెరగాలంటే యోగా ఒకటే మార్గము. అన్ని యాక్టివిటీస్ చాలా ఇంపార్టెంట్. యాక్టివిటీ లేకపోతే పిల్లలు బయటికి రారు. యాక్టివిటీలో యోగా ఉండాలి, కరాటే ఉండాలి, డ్యాన్సులు ఉండాలి. ఇప్పుడు అదర్ యాక్టివిటీస్ బాగా ఇవ్వగలిగితేనే పిల్లలు తనకు తాను ఇండిపెండెంట్గా పర్సనాలిటీ డెవలప్ చేసుకుంటారు. వాళ్ళు రేపు తన సొసైటీకి తనకు స్కిల్ డెవలప్ చేసుకుంటారు. ఎగ్జాక్ట్గా మీరు అన్నట్టుగా ఇవన్నీ వాళ్ళకి మరి ముఖ్యంగా ఇటువంటి యాక్టివిటీస్ మరి ముఖ్యంగా యోగా లాంటివి ఇంకా యాడ్ ఆన్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మొత్తం అయితే మాత్రం ఒకటి ఇక్కడ ఎల్బీ స్టేడియంలో ఒక్కసారి నేను అలా ప్యాన్ చేసి చూపిస్తాను. ఒక్కసారి అలా రౌండ్ గా ప్యాన్ చేసి చూపిద్దాం విజయ్. ఒకసారి మీరు చూడొచ్చు, ఒకళ్ళు కాదు రెండు కాదు, ఎంతమంది విద్యార్థులు వచ్చారు. ఇప్పుడు వీళ్ళు ఆ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత వెళ్తుంటేనే ఇలా ఉందంటే ఇదంతా నిండిపోయింది, ప్రాంగణం అంతా యాక్చువల్గా నిండిపోయింది అన్నమాట. సో ఇప్పుడు వీళ్ళందరూ ఒక్కొక్కరు వెళ్తూ ఉంటే ఇక్కడ నేర్చుకుని తీసుకువెళ్తున్నారు. కొంతమంది ఇన్స్పైర్ అయ్యారు, మరి కొంతమంది ఇన్స్పిరేషన్తో ముందుకు వెళ్తున్నారని చెప్పి ఇలా మాట్లాడుకుంటున్న తరుణంలో ఇప్పుడు నిజంగా భారత్ ఇప్పుడు ఎలా ముందడుగు వేస్తుందనే అంశానికి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో పూర్తిగా అయితే మాత్రం యోగా విశ్వవ్యాప్తం కాబోతోంది. ఇటు భారతదేశం మరి ముఖ్యంగా ఈ జనరేషన్ గురించి మాట్లాడుకుంటున్న తరుణంలో వీళ్ళు దీన్ని ఇప్పుడు పట్టు సాధించబోతున్నారు యోగా మీద అనే అర్థం వచ్చేలా ఉందని చెప్పుకోవాలి. సో ఈ నేపథ్యంలో ఎల్బీ స్టేడియం ఒక్కసారిగా ఆ జోష్ ని నింపుకుంది యోగా డే సందర్భంగా. మరి మీకేమనిపిస్తోంది చెప్పే ప్రయత్నం చేయండి. విత్ వీడియో జర్నలిస్ట్ విజయ్ సచిన్, RTV, ప్రౌడ్లీ రిపోర్టింగ్ ఫ్రమ్ ఎల్బీ స్టేడియం యోగా డే సందర్భంగా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.